సత్యమైన మనస్సును చూసి సాహెబ్ బాబా రాజీ అవుతారు, సంతోషపడతారు. నేను ఎవరైనా ఏ విధంగా ఉన్నా కానీ నీవాడినే అని అంటారు. నంబర్ వారుగా ఉండాల్సిందే అని బాబ్దాదాకు కూడా తెలుసు. కనుక బాబ్దాదా ఆ దృష్టితో మిమ్మల్ని చూడరు. కానీ సత్యమైన మనస్సు ఉండాలి. రెండవది, బుద్ధి లైన్ ఎల్లప్పుడూ సదా స్పష్టంగా ఉండాలి. లైన్లో అంతరాయం ఉండకూడదు, కటాఫ్ ఉండకూడదు. అవసరమైన సమయంలో బాబ్దాదా అదనపు శక్తి ఇవ్వాలనుకుంటారు, ఆశీర్వాదాలను ఇవ్వాలనుకుంటారు, అదనంగా సహాయం చేయాలనుకుంటారు. ఒకవేళ అంతరాయం ఉన్నట్లయితే అవి లభించవు. సహాయం కానీ, ఆశీర్వాదం కానీ, శక్తి కానీ లభించవు. ఎందుకంటే బుద్ధి లైన్ క్లియర్గా లేదు, కటాఫ్లో ఉంది, అంతరాయం ఉంది. లైన్ స్పష్టంగా లేదు, శుద్ధంగా లేదు, కటాఫ్లు